కాశీ జ్ఞానవాపి దేవాలయం గురించిన పూర్తి సమాచారం. కాశీ నుంచి ఐబాక్ ఎత్తుకుపోయిన ధనం 1400 ఒంటిలపై ఘోరీకి పంపబడ్డాయి. ఇప్పటి వరకు జరిగిన ధ్వంసాలు, పునర్నిర్మాణాలు, ఇలా అన్ని వివరాలతో సమగ్ర సమాచారం. పురాణాల ప్రకారం భూమిపై గంగానది కంటే ముందే జ్ఞానవాపి ఉద్భవించింది. మరియు మానవులు నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో శివుడు తన త్రిశూలంతో భూమిపై ఒక్క వేటితో పవిత్ర నీటి కొండని అవతరింపజేశాడని తెలుస్తుంది. ఇక్కడే పరమశివుడు పార్వతికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అందుకే దీనికి జ్ఞానవాపి అని పేరు వచ్చింది. ఎక్కడి నుంచి నీరు బయటకు వస్తుందో ఆ స్థానాన్ని జ్ఞానవాపి కొండ అని పిలుస్తారు. జ్ఞానవాపి ప్రస్తావన హిందూ ధర్మం యొక్క పురాణాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ మసీద్తో ఆ పేరు ఎలా ముడిపడి ఉంది? వాపి అంటే చెరువు, జ్ఞానవాపి అంటే జ్ఞానం అనే మడుగు అని అర్థం. కాశీలోని 6 వాపీల గురించి కూడా పురాణాల్లో ప్రస్తావించబడింది. మొదటి వాపి కాశీపురంలో ఉండేదని చెప్పబడే జ్యేష్ఠ వాపి, ఇప్పుడు అది కనుమరుగైంది. ఇక రెండవ వాపి కాశీ విశ్వనాథాలయానికి ఉత్తరాన ఉన్న జ్ఞానవాపి. ఇక మూడవ వాపి కర్కోటక వాపి, నాగకువాగా ప్రసిద్ధి చెందింది. ఇక నాలుగవ వాపి భద్రావాపి, ఇది భద్రకూప ప్రాంతంలో ఉంది. ఐదవ వాపి శంఖచూడ వాపి, ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఆరవ వాపి బాబు బజార్లో ఉన్న సిద్ధవాపి, ఇప్పుడు అది కనుమరుగైపోయింది. 18 పురాణాల్లో ఒకటిన లింగ పురాణం ఇలా పేర్కొంది. జ్ఞానవాపి నీటితో సంధ్యావందనం చేయటం యొక్క గొప్ప ఫలం కూడా ఉంది. దాని నుంచి జ్ఞానం కూడా ఉత్పత్తి అవుతుంది, పాపం నుంచి విముక్తి లభిస్తుంది. కానీ ఇప్పుడు హిందువులు పరమ పవిత్రంగా పూజించి ఈ నీటిని ఆక్రమణ తర్వాత ముస్లింలు మసీదుగా మార్చుకుని అదే నీటిని కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే మసీదులో వీళ్ళు కాళ్ళు కడుక్కునే నీటిలోనే 100 ఏళ్లుగా శివుని 12.5 అడుగుల శివలింగం ఉన్నది. ఈ శివలింగాన్ని ఒక బావిలో దాచి ఉంచారు. ఈ శివలింగం నుంచి వచ్చే పవిత్రమైన నీటిని ముస్లింలు కాళ్ళు చేతులు కడుక్కోవటానికి ఉపయోగిస్తున్నారు. ఇది ఎంతటి అపచారం! ఇలాంటి సంఘటనలు ఔరంగజేబు లాంటి ముష్కర్ల దాడిలో మనం పోగొట్టుకునేవి చాలానే ఉన్నాయి. సొంతంగా వారి దేవుళ్లకు పూజా మందిరాలు కూడా నిర్మించుకోలేని చేతగానే చరిత్రహీనులు ఆ తర్వాతి కాలంలో దిక్కులేని చావు చచ్చారు. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని చూసి, పరుచుకున్న కాషాయ జెండాలను చూసి గుండె ఆగి మరణించాడు. అనేక శతాబ్దాల క్రితం వ్రాయబడిన పురాణాలు కూడా జ్ఞానవాపి పరమశివుని స్వరూపంగా వర్ణించబడింది. కానీ ఈరోజు మసీదు పేరు జ్ఞానవాపి మసీదుగా మార్చారు. ముస్లిం ఆక్రమణదారుల దండయాత్రకు ముందు కాశీని అవిముక్తని, శివుణ్ణి అవిముక్తేశ్వర్ అని పిలిచేవారు. అవిముక్తేశ్వరుని స్వయం ప్రతిరూపమైన శివలింగాన్ని కాశీలో పూజించారు. దీన్ని ఆదిలింగా అని పిలుస్తారు. అయితే ముస్లిం ఆక్రమణదారుల దాడులు కాశీలోని దేవాలయాలను చాలాసార్లు ధ్వంసం చేశాయి. మహమ్మద్ ఘోరీ బనారస్ను జయించడానికి కుతుబుద్దీన్ ఐబక్ను పంపాడు. కుతుబుద్దీన్ ఐబాక్ దాడిలో బనారస్ యొక్క 1000 కంటే ఎక్కువ దేవాలయాలు ధ్వంసమయ్యాయి. మరియు ఆలయ ఆస్తులను 1400 ఒంటిలపై ఎక్కించి మహమ్మద్ ఘోరీకి పంపినట్లు చెప్తారు. కుతుబుద్దీన్ను సుల్తాన్గా చేసిన తర్వాత ఘోరీ తన దేశానికి తిరిగొచ్చాడు. ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో మళ్లీ బనారస్ దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఆ తర్వాత 14వ శతాబ్దంలో తుగ్లక్ పాలకుల కాలంలో జౌన్పూర్ మరియు బనారస్లో అనేక మసీదులు నిర్మించారు. ఈ మసీదులన్నీ ఆ ఆలయ శిథిలాలపై నిర్మించబడ్డాయి. 14వ శతాబ్దంలో జౌన్పూర్లో మొదటిసారిగా షార్కీ సుల్తాన్లు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చివేశారు. 15వ శతాబ్దంలో సికిందర్ లోడి కాలంలో బనారస్ దేవాలయాలన్నీ మళ్లీ కూల్చివేయబడ్డాయి. సంవత్సరాల పాటు ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. ఔరంగజేబు పాలనలో 2 గొప్ప ఆలయాలు మళ్లీ కూల్చివేయబడ్డాయి. 1669లో ఔరంగజేబు బెనారస్లోని అన్ని దేవాలయాలను ధ్వంసం చేయమని ఆదేశించారు. ఆ తర్వాత బెనారస్లో 4 మసీదులు నిర్మించబడ్డాయి. వాటిలో 3 ఆనాటి ప్రసిద్ధ దేవాలయాలను కూల్చివేసి నిర్మించబడ్డాయి. ఇందులో విశ్వేశ్వరాలయానికి బదులుగా నిర్మించిన మసీదును జ్ఞానవాపి మసీద్ అని పిలుస్తారు. ఇది ప్రజల వాదన. ఇక రెండవ వాదన ఏమిటంటే బిందుమాధవ ఆలయం స్థానంలో ధరహర మసీద్ నిర్మించబడింది. ఆ తర్వాత కృతివాసేశ్వర దేవాలయం స్థలంలో ఆలంగీర్ మసీద్ నిర్మించబడింది. 16వ శతాబ్దానికి చెందిన కాశీ విశ్వనాథ్ దేవాలయం మ్యాప్లో ఎక్కడా మసీదు ప్రస్తావన లేదు. మధ్యలో మీరు చూసే భాగం జ్యోతిర్లింగంగా కనిపిస్తుంది. 1820-30 మధ్యకాలంలో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్స్ తయారు చేసిన మ్యాప్లో ఎక్కడా మసీదు ప్రస్తావనే లేదు. అందులో ప్రతి చోట ఆలయం గురించి ప్రస్తావించబడింది. మరియు ఈ మ్యాప్ ప్రకారం తారకేశ్వర్, మంకేశ్వర్, గణేష్ మరియు భైరవ ఆలయాలు ఆలయ ప్రాంగణంలోని 4 మూలల్లో కనిపిస్తాయి. మధ్య భాగం శివలింగాన్ని స్థాపించిన గర్భగుడి మరియు దానికి 2 వైపులా శివాలయాలు కూడా కనిపిస్తాయి. ఇది మీరు చూస్తున్న ఎర్రటి అంచు భాగం. ఇది నేటి మసీదు సరిహద్దు అని చెప్పబడింది.
పాత మ్యాప్లో మీకు శివలింగం చూపబడింది. ఇప్పుడు మీరు నేటి తేదీకి వెళ్తే మసీదు ఆవరణలో శివలింగం కనిపిస్తుంది. ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత అక్కడ మసీదు నిర్మించాలని ఔరంగజేబు ఆదేశించినప్పుడు ఆలయ గర్భగుడిని మసీదు యొక్క ప్రధాన హాల్గా ప్లాన్ చేసినట్లు మరియు ఐశ్వర్య మండపం మరియు ముక్తి మండపం యొక్క ప్రధాన ద్వారాలు మూసివేయబడ్డాయి మరియు ఆలయంలోని భాగం మసీదు యొక్క పశ్చిమ గోడగా మారింది. 1777లో మహారాణి అహల్యాబాయి జ్ఞానవాపి పక్కనే ఉన్న విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించారు. 1828 ప్రాంతంలో నేపాల్ రాజు ఆలయ ప్రాంగణంలో నందిని ప్రతిష్ఠించారు. డాక్టర్ మోతీచంద్ కూడా ఆలయాన్ని కూల్చివేయడమే కాకుండా జ్ఞానవాపి మసీదును కూడా పెంచారు, మూసివేశారని చెప్పారు. 4 లోపలి గదులు భద్రపరచబడ్డాయి మరియు మంటపాలతో కలిపేలా 24 అడుగుల హాల్ను తొలగించారు. దేవాలయానికి తూర్పు దిక్కును పడగొట్టి వరండాగా మార్చారు. అందులో ఇప్పటికీ పాత స్తంభాలున్నాయి. ఆలయ తూర్పు మండపాన్ని 125x35 అడుగులతో పొడవైన చతురస్రాకారంగా మార్చారు. కోర్టు పుణ్యమా అని, వారణాసి సివిల్ కోర్టు పుణ్యమా అని ఇప్పుడు మళ్ళీ సర్వే జరిగితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అండ్ సర్వేలో అక్కడ ఒక శివలింగం ఉందని తేలుతున్న సందర్భంలో కూడా అనేక మంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ ఈ కాశీ విశ్వనాథుడి ఆలయానికి సంబంధించి అంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ సెక్యులర్ జపంతో మళ్ళీ ఇంకొక తప్పు చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కోర్టులు ఏవైనా సరే ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలు ఒకవైపు ఉన్నప్పటికీ వజూ ఖాన్ లాగా ఒక ఆలయంలో నిజంగా చెప్పాలంటే శివుడి లింగం అక్కడ ఒక వజూ ఖానాలో నీళ్ళని తోడేస్తే కానీ తెలియని పరిస్థితి ఉంది అనంటే ఇంకెక్కడి గంగా జమున తహజీబ్, ఇంకెక్కడి సెక్యులరిజం? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కోర్టుల, ప్రభుత్వాల, రాజకీయ నాయకుల, సమాజమా? హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలపై మేము రూపొందించే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేవరహస్యం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ?